నమస్కారం అండి. రాష్ట్రంలో కొత్త పరిపాలన 18 నెలల సమయం అయింది. ఎలా అనిపిస్తుంది? ఏ అంశాలు బాగా ఉన్నాయి? సంక్షేమంతో పాటు మాకు కొంచెం ఇబ్బందులు వచ్చాయి కాబట్టి కొంచెం లేట్ అయిందని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు, చంద్రబాబు గారు అంటున్నారు. ఎలా చూడాలి? ఎవరు మాట్లాడినా కూడా మధ్యతరగతి కానీ లో తరగతి కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా ఏది ఉన్నా కూడా చేసేటోళ్ళు అయితే పైన వాళ్ళు ఎదుగుతున్నారు. వాస్తవం చెప్పాలంటే కింద పరిస్థితులు గ్రౌండ్ లెవెల్కి వస్తే ఆ సంక్షేమం అనేది జనాలకి రుచి చూపిస్తున్నారు, కానీ అది పైన వాళ్ళు తిని 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 వచ్చేలేక అది జరగట్లేదు. అది వాస్తవంగా ఏంటంటే ఏదో నడుస్తుంది అనుకుంటున్నారు, కానీ అది ఒక భ్రమ కింద చూపిస్తున్నారు, అంత మించి ఏమీ లేదు. అంటే ఎలా ఉంది సార్? 15 ఏళ్ళు సమయం ఇస్తేనే ఒక డెవలప్మెంట్ పాసిబిలిటీ అవుతుంది అంటారు. 15 ఏళ్ళు కాదండి, 40 ఏళ్ళు ఇచ్చిన రాజకీయం చదువుకున్న వాళ్ళు వచ్చి ఏదైనా నిరుద్యోగులు అది చూపిస్తాం ఇది చూపిస్తాం లేకపోతే ఏదో చేస్తున్నాం అన్నారు, కానీ ఇప్పుడు వరకు జరిగింది ఏమీ లేదు. సరే వాస్తవంగా డెవలప్మెంట్ అంటుండ్రు, వాళ్ళు అనుకున్నది లేకపోతే ఎక్కడైనా కానీ ఇప్పుడు నిజం చెప్పాలంటే డెవలప్మెంట్ ఎక్కడ అనేది ఒక ఒక విధంగా ఒక స్కోప్ చూపించి ఇక్కడ జరిగిందని చూపించమనండి. అర్థమైందా నేను చెప్పింది? ఇక్కడ జరిగింది, ఇక్కడ డెవలప్మెంట్, ఇంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఇంతమందికి ఇది జరిగింది, ఇంతమందికి ఇవి లేచినాయి, ఈ టవర్స్ లేచినాయి లేకపోతే ఇవి లేచినాయి. ఒక సాఫ్ట్వేర్ ఎంఓయూలు మీన్స్ సైన్లు పెట్టుకుంటుండ్రు. ఏ గవర్నమెంట్ అయినా వాస్తవం చెప్పు సైన్లు పెట్టుకుంటుండ్రు, ఎంఓయూలు అంటుండ్రు. నెక్స్ట్ 15 సంవత్సరాలు ఇస్తే మళ్ళీ ఏం జరుగుతుంది అనేది మధ్యతరగతికి ఇవాళ రేట్లు కానీ ఏది కానీ ఎట్లున్నాయండి? దీన్ని లో చేసేది ఎవరైనా ఉన్నారా? మధ్యతరగతోడు ఎప్పటికీ ఏ గవర్నమెంట్ వచ్చినా కష్టం. ఒక మాటలో చెప్పాలంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాకు వారసత్వంగా ఇబ్బందులు వచ్చాయి అందుకే చేయలేకపోతున్నామని నిన్న పల్లి పండుగ సభలో చెప్తారు. లేదు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పేది వాస్తవంగా అది ఆయనకే తెలవాలి. ఆయన ముందే జనాలు కూడా మాట్లాడినారు కదండి. ఆయన ముందే జనాలు ఏం మాట్లాడినారు? ఏది 2019 నుంచి వచ్చిందంటే ఆయన ముందే అన్నారు, లేదండి ఇది 40 సంవత్సరాల నుంచి ఉందన్నాడు. ఇంకొక 15 సంవత్సరాలు అప్పుడు ఏం చెప్తారు? 55 సంవత్సరాల నుంచి ఉందండి అంటారు, అంతే కదా. మళ్ళీ 15 సంవత్సరాల తర్వాత ఏమంటారు? ఆయన అదే మళ్ళీ ఏమంటాడు? మా గవర్నమెంట్లో 55 సంవత్సరాల నుంచి అంటారు. అంతకుమించి ఏమి డెవలప్మెంట్ లేదు, ఏం లేదండి. ఒక ఇది చూపిస్తారు, ఒక భ్రమ చూపిస్తారు. సామాన్యుడి పరిస్థితి ఏమంటారు సార్? చెప్తున్నా, సామాన్యుడు ఇంకో రైతు బజార్కి వచ్చిన వాళ్ళని సామాన్యుడు అడగండి. ఇప్పుడు నాలాంటి డేట్ చేసి మాట్లాడిండు, మిగతా వాళ్ళు ఎవరైనా మాట్లాడితే తెలుస్తుంది. ఇలా అందరి పరిస్థితి ఏమైందండి? ఇట్లా మైకు ఒక 10 నిమిషాలు మాట్లాడడానికి ఓపిక లేదు, ఎందుకంటే ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి, ఎవరు బిజీ వాళ్ళు. అవునా కదా అన్న? ఎవరిది వాళ్ళకు ఉంది, అందుకే ఇట్లా మాట్లాడడానికి ఎవరికి కూడా అంత ఇది లేదు. పెట్టుకున్నారు కదా సార్, 30 లక్షల ఉద్యోగాలు అన్నారు కాబట్టి నిరుద్యోగ వృత్తి లేకపోయినా దానికోసం చూస్తున్నారు. మరి చిన్న చితగా ఏవైతే గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయో అందరికీ రావు కాబట్టి ఎలా ఉంటుంది మరి? ఈ డెవలప్మెంట్ అయితేనే కంపెనీలు కదా. ఇప్పుడు వాస్తవంగా నేను బీటెక్ చేసినండి, నేను బీటెక్ స్టూడెంట్ని. గవర్నమెంట్ జాబ్లు అందరికీ రావాలని లేదు, వాస్తవం మీరు అన్నది కూడా కరెక్టే. బట్ గవర్నమెంట్ క్రియేట్ చేయాలి ఏదో ఒక ఆప్షన్ అనేది. ఇప్పుడు చెప్పినారు కదా, ఇప్పటికి 1.5 year అయిపోయింది గవర్నమెంట్ వచ్చి, రాగానే చేస్తామన్నారు. సరే ఈ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు చేస్తామని. ఇప్పుడు మేము చదువుకున్న సర్టిఫికెట్లు ఉన్నాయి, అది ఇంట్లో పెట్టుకొని తిరగడం తప్ప ఏదైనా కంపెనీ వస్తే కదా మనం చేయాల్సింది. పలానా సర్టిఫికేట్ ఇచ్చి నాకు వచ్చింది అని చూపించుకోవాలంటే ఏదో ఒకటి అయితే ఎస్టాబ్లిష్ కావాలిగా. ఇప్పటికి 1.5 సంవత్సరం అయింది. ఈ రేట్లు కానీ ఏది కానీ ఇలా మధ్యతరగతి వాళ్ళు బతకాలంటే కష్టంగానే ఉంది. ఏ కాడికి వాళ్ళు ఉన్నారు, పెద్ద వాళ్ళు ఎప్పటికీ అంతే బతుకుతున్నారు. మధ్యతరగతి వాళ్ళు కింద స్థాయి వాళ్ళు ఏ కాడికి మీరు అన్నారు చూడండి, చిన్న చిన్న ఉచితాలు ఏదో ఒక బిస్కెట్ ఇవ్వడం, ఆ బిస్కెట్ని సగం చేసి చిన్నోడికి వచ్చేలేకి అది కనిపించట్లేదు. ప్రతి ఎలక్షన్కి ఏమంటారు? ఉచితం. ఈ ఉచితం అనేది మధ్యతరగతి వాళ్ళకి చిన్న ఇదోళ్ళకి అది ఆశపడుతున్నారు, ఏది ఆ టైం వరకు. తర్వాత 5 సంవత్సరాలు ఆ ఉచితాన్ని వాళ్ళు ఎట్లా యూజ్ చేసుకోవాలి అట్లా యూజ్ చేసుకొని వదులుతున్నారు. నమస్కారం అండి సార్. ఎలా ఉంది సార్ ఆంధ్రప్రదేశ్ స్టేట్? ఒక పక్క 18 నెలల పరిపాలన కూటమి ప్రభుత్వం, పైన బీజేపీ కూడా ఉంది కాబట్టి విశాఖపట్నంతో పాటు అమరావతి డెవలప్మెంట్ అంటున్నారు, ఎలా అనిపిస్తుంది? అమరావతి డెవలప్మెంట్ అంటున్నారు. అమరావతి డెవలప్మెంట్ అయితే మాత్రం బాగుంటుందండి, చాలా బాగుంటుంది. మేము కూడా దాని గురించి వెయిటింగ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు నేను నిరుద్యోగినండి. నేను ఒకటి ఏంటంటే ఉద్యోగాలు ఏమన్నా వస్తాయేమో అని చెప్పి నేను చూస్తున్నా. అది మరి కూటమి ప్రభుత్వంలో కానీ మన తెలుగుదేశం గవర్నమెంట్ కానీ ఏదన్నా ఉద్యోగ కల్పన బాగా చేస్తే కనుక ఈ ప్రభుత్వానికి తిరుగుండదండి. ఇదే విధానంలో పవన్ కళ్యాణ్ గారు పల్లి పండుగలు 2.0 అని మొన్న రాజోల్లో చేశారు సార్. ఎలా అనిపిస్తుంది సార్? 100 కోట్లేమో రోడ్ల డెవలప్మెంట్కి, 6,000 చిల్లర కోట్లేమో మన గ్రామ పంచాయతీల డెవలప్మెంట్కి అంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. త్వరలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పాత ఇబ్బందులతో పాటు మాకు వారసత్వంగా కొన్ని వచ్చాయి,
అవి నిర్వీర్యంగా ఉన్నాయి, అన్నీ లైన్ చేయడానికి కొంత సమయం అడుగుతున్నారు, ఇవ్వచ్చా? ఇవ్వచ్చండి. ఇప్పుడు వాళ్ళనే కాదు, ఎవరన్నా ఈ ప్రభుత్వంలో కాకపోయినా ఏ ప్రభుత్వం అన్నా సరే వాళ్ళు సెటిల్ అవ్వడానికే కొంచెం టైం పడుతుంది. దాని వరకు కొంచెం మనం వెయిట్ చేయక తప్పదు. దాని ఏంటంటే వీళ్ళు చేసిన పనుల వల్ల తర్వాత మనకి ప్రతిఫలం ఎలా వచ్చిందన్నది ఏంటన్నది మనం చూసుకోవాలి. మెయిన్ 15 ఏళ్ళు సమయం కనుక ఇవ్వగలిగితే పూర్తి డెవలప్మెంట్తో పాటు స్టాండర్డ్ అయిన ఒక ఉద్యోగ కల్పన అనేది మేము ఇవ్వగలం ప్రజలకి, ఏదైతే ఉందో నిరుద్యోగులకి కూడా అని ఆయన చెప్తున్నారు. 15 ఏళ్ళు ఉమ్మడిగా ఉంటేనే ఒక డెవలప్మెంట్ సక్సెస్ఫుల్ అయ్యిద్ది అంటున్నారు. ఏమని? 15 సంవత్సరాలు అన్నది ఏంటంటే ఒక జనరేషన్ వెళ్ళిపోతుందండి. 15 సంవత్సరాలు అంటే మరి 15 సంవత్సరాలు వెయిట్ చేయగలగాలి అంటే మరి ఇప్పుడున్న జనరేషన్ కూడా, అంటే ఇప్పుడు మా జనరేషన్ కూడా మాకు కూడా ఏదన్నా కావాలి కదండి. తాత్కాలికంగా మాకు ఏదన్నా జరిగితే అప్పుడు తర్వాత జరుగుతుందన్న నమ్మకం కూడా మాకు కలుగుతుందండి. మరి అది మా పర్టికులర్గా ముందస్తుగా 30 లక్షల ఉద్యోగాలు మొదట్లో చెప్పారు. మినిమం ఒక 5-6 లక్షల ముందు స్టార్ట్ చేసినా ఇబ్బంది ఉండదు కదా? అవును కదండి. ఇప్పుడు 30 లక్షలు అని చెప్పారు, 7 టర్మ్లో కనీసం ఒక 15 లక్షలు అయినా కూడా ఏంటంటే వీళ్ళ గవర్నమెంట్ మీద ఒక నమ్మకం, ఒక భరోసా ఉంటుంది. తర్వాత కూడా వస్తుందన్న నమ్మకం ఉండొచ్చు. అది 2029లో మాజీ ప్రభుత్వాలు ఎంత ప్రయత్నించినా రావడానికి కష్టమే, నేను 15 ఏళ్ళు ఒకే అలయన్స్లో ఉంటానని ఈయన అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. మరి ఒక ప్రభుత్వానికి 15 ఏళ్ళు ఇవ్వచ్చు అంటారో ఉమ్మడి కలయికలు? 15 సంవత్సరాలు ఇవ్వచ్చా అంటే మనం ఇప్పుడు ఈ 5 సంవత్సరాల పరిపాలన చూసి దాన్ని బట్టి డిసైడ్ అవ్వడం అండి. ఇప్పుడు మనం 15 సంవత్సరాలు ఇవ్వాలా లేదా అన్నది, ఇప్పుడు అన్నం అంతా ఉడికిందా లేదా చూడడానికి ఒక 2 మెతుకులు చూస్తే సరిపోద్ది కదండి. అలాగే ఇప్పుడు ఏమంటారంటే పాత ప్రభుత్వంతో పాటు మనకు వచ్చిన ఏవైతే ఈ అంశాలు ఉన్నాయో దాంతోపాటు కష్టాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కొన్ని చేయడానికి కొంత సమయం పడుతుంది అంటున్నారు. అంటే ఏంటంటే ఈ పెన్షన్లు, జీతాలు, వీటితో పాటు సంక్షేమ పథకాల అమలుకి, ఎందుకంటే ఈ డబ్బులన్నీ కూడా వీటి మీద ఎక్కువ కేటాయిస్తున్నాము, మెల్లిగా అన్నీ లైన్ అవుతాయి, పెట్టుబడుల రూపంలో వస్తుంది అనేది ఆయన. అది కరెక్టేనండి. అది కూడా ఒకందుకు కరెక్టే. అయితే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఒక టైం అడుగుతున్నారు. ఎంత టైం అన్నది కూడా ముఖ్యమండి. ముందు ఒక 4 సంవత్సరాలు తీసుకుని 5వ సంవత్సరం చేయగలరా? ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేది ఇట్లా మీ ముందు చేసిన 5 సంవత్సరాల మీద డిపెండ్ అయ్యే కదండి. వాళ్ళు కూడా చూసేది, ఎవరన్నా చూసేది కూడా దానికే. మరి ఎలా చూస్తారనంటే పాత ప్రభుత్వ నాయకులందరినీ దగ్గరగా గమనిస్తున్నాము. పర్సనల్ అటాక్లు పక్కన పెట్టి పారదర్శకత్వంగా పరిపాలన గురించి మాట్లాడండి, ఏదన్నా తప్పు ఉంటే కరెక్ట్ చేసుకుంటారని పవన్ కళ్యాణ్ గారు. అది కరెక్టే కదండి. ఇప్పుడు ఎన్నికలు అంటే రాజకీయం అంటే ఎన్నికల వరకే అండి. ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రభుత్వం ఎప్పుడు పరిపాలన మీద దృష్టి పెట్టాలి. పరిపాలన మీద దృష్టి పెట్టినప్పుడు ఏంటంటే ఈ ప్రజలకు కూడా ఒక నమ్మకం కలుగుద్ది. ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత చూస్తారు, ఎంతో కొంత మనకి భరోసా ఉంటుంది అని అనుకుంటా. ఏదైనా ఇబ్బందులు పెడితే కనుక మాజీ ప్రభుత్వాలు పద్దాక టార్గెటెడ్గా మాట్లాడితే నాలో ఉన్న మంచితనాన్ని చూశారు, నాలో ఉన్న గట్టితనాన్ని కూడా చూస్తారని మొన్న అంటున్నారు పవన్ కళ్యాణ్ గారా. అంటే ఇప్పుడు ఆయన కూడా ఆయన ప్రభుత్వంలో లేనప్పుడు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో మనం చూసేవాడి ఆల్రెడీ. ఆయన కుటుంబ పరంగా కానీ ఈయన ఇప్పుడు పర్సన్ని రాజకీయ వ్యక్తిగా టార్గెట్ చేస్తే పర్వాలేదు, పర్సనల్గా టార్గెట్ చేసినప్పుడు ఎవరికన్నా బాధ ఉంటుందండి. ఆ బాధ ఎలా ఉంటుందన్న? ఏపీ డెవలప్మెంట్ ఒక పక్క విశాఖపట్నం కనుక అనుకున్నట్టుగా ఒక 5-6 ఏళ్లలో ముందంచె పడి ముందు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి ఎంతో కొంతమందికి ఉద్యోగ కల్పన కల్పిస్తే ఒక నమ్మకం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందండి. అసలు ముందు ఖచ్చితంగా ఉంటుంది. ఏ ఉద్యోగ కల్పన వైజాగ్లోనే కాదు, ఇప్పుడు మొత్తం అంతా కావాల్సింది. ఇప్పుడు ఇదివరకు వికేంద్రీకరణ అని చెప్పి ఒక చోట 3 రాజధానులు అని చెప్పి అక్కడే అభివృద్ధి చేద్దామన్నారు. కానీ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అంటే మొత్తం జిల్లాల పరంగా అభివృద్ధి చేద్దామని చెప్పి అంటున్నారు. ఆ అభివృద్ధి జరిగితే నిజంగానే ఈ ప్రభుత్వానికి 15 సంవత్సరాలు అండి గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారండి. 20 సంవత్సరాలు అయినా అండి. సార్ చూసుకున్నట్లయితే ఎలా అనిపిస్తుంది 18 నెలల కూటమి ప్రభుత్వ పరిపాలనలో ఏ అంశాలు బాగున్నాయి? పర్టికులర్గా అమరావతితో పాటు విశాఖపట్నంలో ఈ డెవలప్మెంట్ అంశాలు ఎలా అనిపిస్తుంది? బాగున్నాయండి. ఏ అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది ప్రభుత్వం? అంటే ఎక్కువ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్, కంపెనీస్ అంటుంది. ఎలా ఉంటుంది, వస్తే ఎలా ఉంటుంది? ఎందుకంటే 30 లక్షల ఉద్యోగాలు కూడా ఇద్దామంటున్నారు. ఎలా అనిపిస్తుంది? బాగుంటాయండి, బాగుంటాయి. ఇప్పుడు 18 నెలలు ఇప్పుడు మన గత ప్రభుత్వం కంటే ఇక్కడ ప్రభుత్వం చాలా బాగుంది, బాగా చేస్తున్నారండి. పర్టికులర్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు పల్లె పండుగలని పల్లెల్లో ఎక్కువ తిరుగుతున్నారు. ఎలా అనిపిస్తుంది? 2.0 స్టార్ట్ చేశారు, 2 days బ్యాక్ అవుతుంది. ఎలా ఉంది? ఆయన కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు ఏంటంటే 15 ఏళ్ళు సుస్థిరంగా ఒక పాలనలో ఉంటే కనుక డెవలప్మెంట్ కంప్లీట్గా చూడొచ్చు, ఉద్యోగాలు కూడా స్థిరంగా ఉంటాయి. అవునండి, ఆయన ఎప్పుడూ లేనిది చాలా బాగా చేశారు. పవన్ కళ్యాణ్ గారు అసలు చాలా చాలా బాగా చేశారు. ఎక్కువ శాతం మన ఉత్తరాంధ్ర ఏదైతే కోనసీమ జిల్లాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. రాజోళ్ళు మొన్న పరిపాలన అక్కడికి వెళ్ళారు. అవునండి, కొబ్బరి రైతుల పరామర్శతో పాటు ఇక్కడ పంటలకు సంబంధించి ఏదన్నా ఇబ్బందులు ఉన్నక్కడిని తెలుసుకున్నారు. అదే విధానంలో మంచి హామీలు ఇచ్చారు. 100 కోట్లు రోడ్లకు ఇచ్చారు పల్లెటూరులో. రేపు జనవరి 26 అనంతరం కూడా మనకి చూసుకుంటే పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి.
గ్రామాల్లో రాష్ట్రంలో ఎలా అనిపిస్తుంది? ఎప్పుడూ లేని విధంగానే మాది నర్సాపురం అండి. పంచాయతీకి మాది విలేజ్ అంటే చాలా బాగోవాలని ఎవరు చెప్పలేదు కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. చాలా బాగుంటున్నాయి. పంచాయతీ కూడా మొత్తం రోడ్లు కానీ లైట్లు కానీ చాలా చాలా బాగా చేస్తున్నారు. 2029 పాత ప్రభుత్వాలు వస్తాయని అనుకుంటున్నాయి కానీ నేను రానివ్వను, నాలో ఉన్న మంచితనాన్ని చూశారు, నాలో ఉన్న గట్టితనాన్ని కూడా చూస్తారని ఆయన అంటున్నారు. అవునండి, అవును. 2000 ఏమేమి నచ్చాయి ఆయనలో? ఆయన అనుకున్నదంతా చేస్తారండి. చాలా బాగా చేశారు. 2029 మరి ఆస్కారం ఉంటుందా మాజీ ప్రభుత్వాలకి? సార్ చెప్పినట్టు 15 ఏళ్ళు కలిసి ఉంటాము, నాకు సీఎం పదవి వద్దు, నేను సీఎంను కాదు, నేను రాష్ట్ర భవిష్యత్తు కోసం కట్టుబడిన వ్యక్తి అంటారు కదా. ఉంటుందండి, ఉంటుంది. 2029లోనే ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటున్నాను పవన్ కళ్యాణ్. అంటే ఫస్ట్ నుంచి నాకు పదవులు వద్దు అంటున్నారు కదా ఆయన. మరి ఆయన వద్దరు కానీ ప్రజలు నిర్ణయిస్తారు. మరి ఎలా ఉంది చూస్తే మాజీ నాయకులు వయసు మీద పడిన ఇంకా బూతుల పురాణంతోనే మాట్లాడుతున్నారు. సో అవి కొంచెం కట్టబెట్టుకుని పారదర్శకత్వంగా పాలనాపరమైన అంశాలు ఉంటే నేను కరెక్ట్ చేసుకుంటా తప్పుంటే, అంతేగాని కింద పైన తెలియకుండా మాట్లాడితే మటుకు ఊరుకోను, నా దగ్గర క్షమ ఉండదు అంటున్నారు. అవునండి, అవునవును. వినే ఉంటారు మొత్తం. ఏమంటారు అంటే ఆయన యాటిట్యూడ్ బాగుందా? చాలా బాగుంది, చాలా బాగుంది. మరి ఇదే విధానంలో ముందుకెళ్తే పవన్ కళ్యాణ్ గారు అన్ని చేయగలరంటారు? చేయగలరు. పర్లేదు, కోనసీమ జిల్లాలో అన్ని కూడా బాగానే. అవునండి, అవునవును. మాకు నరసాపురం మా బొమ్ముడి నాయకర్ అండి, ఆయన కూడా బాగా చేస్తున్నారండి. పర్లేదు, చెప్పినట్టు జనాల్లో ఉంటున్నారా పవన్ కళ్యాణ్? ఉంటున్నారండి, రెడీ అన్న, ఎలా ఉంది మరి కోనసీమ జిల్లాలో పర్టికులర్గా మీరు ఏం చేస్తూ ఉంటారు? ఏ ఊరు? మాది నరసాపురం అండి. మాది నరసాపురం. చాలా బాగా చేస్తున్నారండి. గత ప్రభుత్వం కంటే మా నాయకర్ గారు నరసాపురం అండి, ఎమ్మెల్యే గారు చాలా బాగా చేస్తున్నారండి. ఎలా ఉన్నాయి రోడ్లు కానివ్వండి, డ్రైనేజీ వ్యవస్థలు కానివ్వండి, ఏదైనా ఇబ్బంది వచ్చిందని చెప్తే ఏదన్నా అర్జీలు ఇచ్చినా కానీ ఇమీడియట్గా సాల్వ్ ప్రజావేదికలో ఉంటున్నారు ఆయన? ముందడుగులో ఉంటున్నారండి ఆయన. ఎవరు ఏమున్నా కానీ నేను ఉన్నానని ముందుకు వస్తారండి. ఎలా ఉంది సార్ గత ప్రభుత్వం 5 ఏళ్ళ కంటే ఈ వచ్చిన 18 నెలల్లో డెవలప్మెంట్ ఏమైనా కనపడింది? చాలా బాగుంది. రోడ్లు కానీ లైట్లు కానీ అన్నీ బాగా చేస్తున్నారు. మరి ఏమంటారు సార్, పవన్ కళ్యాణ్ గారు ఏమో డిప్యూటీ సీఎం పదవి ఇచ్చినా కానీ ఆయన ఎంతవరకు కూడా నేను ఏదైనా రాష్ట్రం మేలు కోసం ఉంటాను, ప్రజల కష్టాల కోసం ఉంటానని ఆయన అంటున్నారు. మరి పక్కకు చూస్తే చంద్రబాబు నాయుడు గారు వయసు కూడా మీద పడుతుంది, లోకేష్ గారిని సీఎం చేద్దాం అనుకుంటున్నారు. మరి ఇద్దరు పంచుకోవచ్చు, కొన్నాళ్ళు ఈయన కొన్నాళ్ళు ఆయన చేసే విధానంగా చేసుకోవచ్చు అండి. మాకు 2029లో పక్కా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారండి. అవుతారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను ప్రజల్లో ఉంటానంటున్నారు కదా, మరి ఆయన కూడా మళ్ళీ పోగొట్టుకున్న చోట నేను వెతుక్కోవాలనే కాన్సెప్ట్ ఆయన వస్తున్నారు. ఆయనకు కూడా ప్రజాదరణ తగ్గలేదు అనేది ఆయన వాదం. మరి ఎలా ఉంది? అది ప్రజలే నిర్ణయిస్తారండి. ఇప్పుడు చూస్తున్నారు కదండి, పరిపాలన చూస్తున్నారు. నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 18 నెలల పరిపాలనలో చెప్పినట్టుగా సంక్షేమ పథకాలు టయానికి ఇస్తున్నారమ్మా. ఏమేమి వస్తున్నాయి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మొన్న మామూలుగా అదే రైతు భరోసా ఒకటి వచ్చింది. అన్నదాత సుఖీభావ పేరు అది మరి అమలు ప్రస్తుతానికి అమలు ఉందా? అంటే 2 ఫేజ్లు ఇచ్చారుగా. మొదటేమో వచ్చి రాగానే ఇచ్చారు, రెండోదేమో నిన్న 3 రోజుల క్రితం రిలీజ్ అయింది. ఎలా అది ప్రస్తుతం నాకు తెలియదు దాని గురించి. ఎలా ఉన్నాయి మిగతాయి కూడా? రేషన్ డిపోలు తీసుకోవడం బాగానే ఉన్నాయండి. రేషన్ కానీ అన్న క్యాంటీన్ కానీ బాగానే ఉన్నాయి. కాకపోతే రోడ్లు కొంచెం బాగాలేదు ప్రస్తుతానికి. ఏంటంటే పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ పవన్ కళ్యాణ్ గారు కూడా టూర్లు వేస్తున్నారు. మొన్న ఈ రాజోల్ టూర్ వేశారు ఏదైతే ఉందో కోనసీమ జిల్లా. ఆయన కూడా చెప్పడం జరిగింది 7,000 కోట్లేమో డెవలప్మెంట్కి ఇస్తున్నారు. రెండోది చూసుకుంటేనేమో ఈ పల్లెలకు సంబంధించి రోడ్లు పోయడానికి 100 కోట్లు అంటున్నారు. మంచి విధానమేనా? ఆయన బాగానే చేస్తున్నారు. బాగానే పవన్ కళ్యాణ్ రావడం అంతా చాలా బాగానే ఉంది. ఆయన కూడా చక్కగా పల్లెలకి తిరుగుతున్నాడు కూడా బాగానే ఉంది. ఆయన కూడా నెక్స్ట్ సీఎం అవ్వాలి కూడా మామ కోరుతాను. చూసే ఉంటారు, టీవీలో చూసే ఉంటారు. మొన్న మాట్లాడుతున్నారు పాత ఇబ్బందులు ఉన్నాయి కొన్ని సంవత్సరంన్నర. ప్రతి ఒక్కరికి ఉన్నదేగా, ఏవి లేకుండా ఉన్నవే కిలుపుతుంటారు కదా వీళ్ళు. వాడిని అలా ఇది చేసాడు, ఈయన అది చేసాడు అనేసి అవి కామన్లే, పాత కక్షలు ఉంటే చెప్తూనే ఉంటారు. కామన్ అంటే ఏం లేదు, వారసత్వంగా మనకి కష్టాలతో పాటు ఇబ్బందులతో పాటు ఇవన్నీ వచ్చినాయి. ఒక 15 ఏళ్ళు కనుక సమయం ఇస్తే మొత్తం డెవలప్మెంట్ అవుతుంది అంటారు. అవుతుందండి. నెక్స్ట్ కూడా ఆలోచిస్తే బాగా డెవలప్ అవుతుంది. మాజీ నాయకులు ఇంకా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడలేదు. ఇప్పటికీ అదే విధానం. చాలా వయసు పైబడిన వాళ్ళు కూడా అదే మాట్లాడుతున్నారు. 2029లో మీరు వస్తారనుకుంటున్నారు కానీ రానివ్వని అంటున్నారు. మంచి విధానం. అలాంటి మనం ఏం చెప్తాం కానీ ఈ ప్రభుత్వం వస్తే ఉన్నపాటికే ఉన్నవి లేనివి అలాగా డెవలప్ చేస్తారని ఆలోచన అండి. నాలో ఉన్న మంచితనాన్ని చూశారు, నాలో ఉన్న గట్టితనాన్ని కూడా చూస్తారని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఏమంటారు? అది కరెక్టేనండి. మంచితనాన్ని చూస్తాను కదా, ఎందుకంటే ఆయన ఎట్టా చేస్తున్నాడు. ఇదివరకు ఇది ఇక్కడ మొత్తం ములిగిపోయిందంటే ఆయన రావడం అవన్నీ రాకపోయినా వస్తే పవన్ కళ్యాణ్ వస్తే వాళ్ళు కొలబడి జనాలు ఇబ్బంది పడతారని రాలేదు ఆయన. కానీ రాకపోయినా చాలా ఇచ్చేసారులే, అందరికీ బాగా న్యాయం చేశారు.
మరి ఏంటి సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలకి 7,000 కోట్లు, దాంతోపాటు 100 కోట్లు రోడ్లకే ఇచ్చారు కాబట్టి ఇక మంచి విధానంగా అన్ని డెవలప్ అవుతాయా లోపలికి వెళ్ళినా గ్రామాల్లోకి? డెవలప్ అవుతాయండి. ఈ ప్రభుత్వం డెవలప్ అవుతుంది కంపల్సరీగా. నెక్స్ట్ ప్రభుత్వం మారితే మరి ఎట్లా ఉంటుందంటే అంటే అది మళ్ళీ అది అక్కడ ఉండిపోయింది, ఇది ఎక్కడ ఉండిపోయింది, వాళ్ళు అది అప్పులు చేసి వదిలేసారు, ఇది అప్పులు చేసి వదిలేసారు అంటారు. మళ్ళీ వీళ్ళందరూ డెవలప్ అయ్యి 5 సంవత్సరాలు అయిపోతుంది. పాత ప్రభుత్వాల్లో కొన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయి, జీతాలు పెన్షన్లు వీటికి మాకు డబ్బులు సరిపోతున్నాయి, మెల్లగా అన్నీ చేసుకుంటూ వస్తాం, కానీ 15 ఏళ్ళు సమయం ఇవ్వమంటున్నారు, ఇవ్వచ్చా? ఇవ్వచ్చండి, వీళ్ళకైతే ఇవ్వచ్చు. ఎందుకంటే ఈ ప్రభుత్వం బాగానే ఉంది. దాదా ఓకే అన్నయ్య. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.